ఓకే, నమస్తే అండి. నా పేరు వచ్చేసి మధు. మనం ఈరోజు వచ్చేసి ఎవరు నాగలాపురం గ్రామము, ఎమినూరు మండలం, కర్నూలు జిల్లా. ఈరోజు మనం అన్న మీ పేరు కే ఈరన్న. ఏ ఊరు మీది? నాగలాపురం గ్రామము. మీ మండలం? మీ జిల్లా? కర్నూలు. ఓకే, నువ్వు వేసిన రకమేంది? యజ్ఞ. ఇది మ్యాక్సీడ్ కంపెనీ వారి యజ్ఞ అనే రకాన్ని అన్న వేయడం జరిగింది. ఇప్పటికి ఎన్ని రోజులైంది మీరు వేసి? జూలై 7వ తారీఖు. జూలై 7. రైట్. ఇప్పటి వరకు ఏమైనా కటింగ్ జరిగినాయా? ఒకసారి కటింగ్ జరిగింది. ఇప్పుడు కూడా పొలం ఈ విధంగా ఉంది. నువ్వు ఇంత ముందు వేసింటే ఇదే ఫస్ట్ సారా? నీవుడు ఎట్లా వచ్చింది? 50 క్వింటాలే. అబ్బా, 50 క్వింటాలైందా? మీరు నడిచాం. అర్రే, ఏమంటే తెల్లగాలు పడ్డాయి. తెల్లగాలి అనేది వాతావరణం సంబంధించింది. తెల్లగాలు పడ్డాయి. పంట అయితే 50 క్వింటాలు మంచి దిగింది కదా? మంచి దిగింది. ఇత్తనం ఎట్లుంది నీకు? మంచి వెరైటీ ఇత్తనం మంచిది. ఇత్తనం మంచిది. ఓకే, ఇది అది ఇది యజ్ఞ మ్యాక్సీడ్ కంపెనీ వారి యజ్ఞ. రైట్. ఇప్పటికి అన్న వచ్చేసి ఆగస్టు జూలై 7 వేసినావు అంటే ఇప్పటికి కటింగ్ అయ్యింది. ఇప్పుడు పొలం కూడా ఈ విధంగా ఉంది. ఒకసారి దీంట్లో నీకేం నచ్చింది? దీంట్లో ఏం నచ్చింది ఈ కాయలో? నువ్వు గమనించింది ఏంటి? ఇత్తనాలు బాగున్నాయి. ఇత్తనాలు బాగున్నాయా? అంటే దీంట్లో కాయ సైజు గానీ, లెంత్ గానీ, తెగులు గానీ అన్ని బాగున్నాయి. అన్ని బాగుంటాయా? అన్ని బాగున్నాయి. రైట్. రైతు వేసుకునే రకమా? ఖచ్చితంగా. రైతుకి ఏం చెప్తావు సార్ నీ ఉద్దేశం? వచ్చినా ఈ ఇత్తనం వేసుకుని అని చెప్తా. రైట్. అది ఇత్తనము యజ్ఞ మ్యాక్సీడ్స్ కంపెనీ వారి యజ్ఞ. చూసుకోవచ్చు. ఒక్కసారి చూసుకున్నట్లయితే ఫస్ట్ కటింగ్ కూడా జరిగింది. కాయలు కూడా కొద్ది దగ్గర చూపించు. చూడొచ్చు. ఏ చెట్టుకైనా చూసుకో, కాపు పైదాకా మళ్ళీ పూత మళ్ళీ ఇట్లా కాయ కూడా మారుతుంది. పూత డ్రాప్స్ అవుతుందా? ఏం లేదు, బాగుంది. మంచి మెయింటైన్ చేసుకున్నాడు రైతు. మెయింటెన్స్ ఎక్సలెంట్. కాయ సైజు కూడా హైలైట్ ఉందన్నమాట. ఓకే, దీంట్లో మీరు ఇంకేం గమనించినారు? పూత కూడా అట్లా వెంటనే పూతలు కూడా పడుతున్నాయి. కాయతో పాటు అలాగే పూత మళ్ళీ వెంటనే వస్తుందన్నమాట. చూసుకోవచ్చు. ఏ కొమ్మకైనా చూసుకోవచ్చు. పూత వెంటనే కాయగా మారుతుందన్నమాట. చూసుకోవచ్చు. హైలైట్ ఉంది పూత. అసలు ఫార్మెంట్ మెయింటెన్స్ ఎక్సలెంట్. లాస్ట్ సంవత్సరం ఎంత వేసినావు నీరుడు? ఎన్ని ఎకరాలు వేసింటివి? 2 ఎకరాలు. 2 ఎకరాలు వేసినావు. ఇట్లా పరిచిపోతే దాని మీద నడుచుకుంటూ పోయి మందు కొట్టినకి. ఓకే. మందు కొట్టడానికి కూడా ఛాయిస్ లేదన్నమాట. అది అందుకనే ఈ సంవత్సరం మళ్ళీ వచ్చి ఈ సంవత్సరం కూడా యజ్ఞ తీసుకున్నారు. మీతో పాటు ఎవరైనా సేను చూసినారా? మీ సేను కాడికి వచ్చి అది ఇతరమని అడిగిరా? అంటే అట్లా కాదు, నీడు చాలా మంది చూసిపోయారు. నీడు చాలా మంది వచ్చి